హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు జనవరి 1 రోజు వ్లాగ్ ని షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నా. సో ఆ డే అంతా ఎలా గడిచింది అనేది ఈ వ్లాగ్ లో మీరు చూస్తారు. మొన్న సంక్రాంతి షాపింగ్ కి వెళ్ళినప్పుడు జగదాంబ నర్సరీలో నేను మొక్కలకి ఎరువు తీసుకొచ్చాను కదా, ఆ ఎరువు బాగానే పనిచేసింది. ఈ మధ్య మొక్కలన్నిటికి కూడా మంచిగా పూలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఈ పువ్వులు వచ్చినా వేస్తే అనుకోవద్దు, కానీ మేము పూజ చేయకూడదు కాబట్టి ఈ పువ్వులు ఓన్లీ ఉర్లీ బౌల్లో డెకరేట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాము. బట్ మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఈ పువ్వులు మేము ఎవరికైనా ఇవ్వచ్చు. ప్రెసెంట్ మా ఇంట్లో మైలు ఉంది కాబట్టి పువ్వులు ఇవ్వచ్చో లేదో నాకు తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ ఇవ్వచ్చు అంటే ఎవరో ఒకరికి ఇస్తాను, వాళ్ళైనా చక్కగా పూజ చేసుకుంటారు కదా. మీకు చెప్పలేదు కదా, ఈ మధ్య నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల డీటాక్స్ వాటర్ తాగడం అలవాటు చేసుకున్నాను. బికాస్ 2023 ఎండింగ్ కి నేను కంప్లీట్ గా డౌన్ అయిపోయాను. ఐ డిసైడెడ్ ఎలా అయినా ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. జంక్ వారానికి ఒక్కసారే తీసుకోవాలి. నేను ప్రాపర్ గా ఉండి నా పేరెంట్స్ ని, బుజ్జిబాబుని ప్రాపర్ గా చూసుకోవాలి. నేనే ఫస్ట్ కరెక్ట్ గా ఉండాలని డిసైడ్ అయిపోయాను. సో కొన్ని చేంజెస్ చేస్తున్నాను. అవేంటి అనేది మీరు ఆబ్వియస్ గా నెక్స్ట్ వ్లాగ్స్ లో చూస్తారు. ఎవ్రీడే ఒకటే డీటాక్స్ డ్రింక్ అయితే తాగట్లేదు. నా మూడ్ ని బట్టి నాకు ఏది తాగాలి అనిపిస్తే అలా డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నైట్ పడుకునేటప్పుడు మాత్రం ఒకటే కాన్స్టాంట్ గా డీటాక్స్ డ్రింక్ తయారు చేసుకుంటున్నాను. నేను ప్రాపర్ గా ఏం చేస్తున్నాను అనేది డైరెక్ట్ గా ఈ వీడియోలో షేర్ చేసుకోవట్లేదు. బికాస్ స్టిల్ ఐ వాజ్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ మై బాడీ. నా బాడీకి అది సెట్ అయిన తర్వాతే నేను వీడియోలో పబ్లిష్ చేస్తాను. కంటెంట్ ఇవ్వడం మానేసిన ప్రాబ్లం లేదు, కానీ రాంగ్ గా కన్వే చేస్తే అది చాలా మంది చూస్తారు. కాబట్టి ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని నాకు ఏది సెట్ అయిందో అవి నేను ఫాలో అయ్యి అప్పుడు మీకు చెప్తాను. హియర్ ఈస్ బుజ్జిబాబుస్ న్యూ ఇయర్ గిఫ్ట్. రిమోట్ కంట్రోల్ కార్ అత్తయ్య కొనిచ్చింది. ఆ కార్ వచ్చిన వెంటనే వాడి ముఖం అయితే 1000 వాట్స్ బల్బ్ లాగా వెలిగిపోయింది. ఈ సంబరం ఎంతో సేపు ఉండదు. కంటిన్యూస్ గా ఆ రోజు ఒక 2 hours దాంతో ఆడుకున్నట్టు ఉన్నాడు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ రోజు ఈవినింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ డాడీ వీల్ చైర్ లో కూర్చుంటే ఈ కార్ తీసుకెళ్లి ఆ వీల్ మధ్యలో ఎట్టి తాతయ్య ఊగు అని చెప్పాడు. అంటే ఆ కార్ కి డ్యామేజ్ అయిపోయింది. అలాంటి చిత్తకాతి పనులన్నీ నా కొడుకే చేస్తూ ఉంటాడు. అగోండి ఆ వీల్ ఉంది కదా, దాని కింద ఎట్టి తాతయ్య ఊగు అని చెప్పాడు. కార్ డ్యామేజ్ అవ్వడం అంటే ఓన్లీ గ్లాస్ ఒకటే డ్యామేజ్ అయింది, రిమైనింగ్ కార్ అంతా బానే ఉండింది. అండ్ ఇలా వాడు ఆడుకుంటూ ఉన్నాడు. ఈ లోపు నేను లంచ్ ప్రిపేర్ చేద్దామని వచ్చాను. ఈ రోజు మధ్యాహ్నం పన్నీర్ పులావ్ చేశానని గుర్తుంది, బట్ కర్రీ ఏం చేశానో గుర్తులేదు. మీకు కూడా చూపిస్తాను, మీతో పాటు నేను చేశాను. నిన్న కేక్స్ బేక్ చేశాను కదా, సో బాబాయ్ కూడా ఒక కేక్ ఆర్డర్ ఇచ్చారు. ఆయన కేక్ పికప్ చేసుకుందామని పిల్లలతో పాటు వచ్చారనమాట. అందరూ ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకనే ఫుల్ హడావిడిగా ఉండింది మా ఇల్లంతా. వీడియో షూట్ చేస్తుంది అయితే బుజ్జిబాబు, బట్ బ్యాక్ ఎండ్ లో యూట్యూబ్ లో ట్రెండింగ్ అయిన సాంగ్స్ అవన్నీ ప్లే అవుతూ ఉన్నాయి కదా, అది మా డాడీ చూస్తున్నారనమాట. చాలా చిన్న సౌండ్ పెట్టుకొని చూస్తారు, అందుకనే అందరికీ వినిపిస్తాయి. సో డైరెక్ట్ గా వీడియో ఉన్నట్టు పెట్టకుండా ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి దట్ వాస్ ద మెయిన్ రీజన్. ఇంక ఇక్కడ మా చెట్లో ఉన్న పూలన్నీ కట్ చేసేసాను, ఈవెన్ విత్ ద రోజ్ ఫ్లవర్స్ అన్ని కట్ చేసి ఇప్పుడు ఉర్లీ బౌల్ డెకరేట్ చేద్దాం రండి. మధ్యలో నా ఛానల్ ఇంట్రో వచ్చింది చూసారా, అప్పుడు కరెక్ట్ గా టైం ఆఫ్టర్నూన్ 12 అయిందనమాట. నా ఛానల్లో వీడియో పోస్ట్ అవ్వడమే లేటు. ఫస్ట్ మా డాడీయే చూస్తారు. మోస్ట్లీ పూసిన పువ్వులన్నిటితోనే ఇలా ఉర్లీ బౌల్ డెకరేట్ చేశాను. అండ్ కొన్ని పూలు కృష్ణయ్య దగ్గర ఇలా పెట్టాను, బట్ ఇంకొన్ని పూలు మిగిలిపోయాయి. అవి ఏం చేయాలో అర్థమవక అక్కడ ఇలా పెట్టేశాను అనమాట. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాను. సో బాల్కనీలోకి వచ్చి ఎవరెవరు ఏ ముగ్గులు వేశారో చూస్తున్నాను, అది కూడా మధ్యాహ్నం 12 గంటలకి. ఈ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎవరు అంత ఎక్కువగా చేసుకోలేదేమో అనిపించింది. ఈవెన్ మా ఫ్లాట్ లో కూడా నైట్ కేక్ కటింగ్ ఏం జరగలేదు. బట్ లాస్ట్ బిఫోర్ ఇయర్ న్యూ ఇయర్ వ్లాగ్ చూసుంటే తెలుసు, అందరం కలిసి న్యూ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. December 31 రోజు నైట్ 9 o'clock అంతా అన్నం తినేసి ముగ్గులు వేయడం స్టార్ట్ చేస్తే 12 కంతా అయిపోయేది. తర్వాత కేక్ కట్ చేసి డాడీ అయితే అందరికి మోతిచూర్ లడ్డు పంచేవారు. ఆ తర్వాత ఇంకా ఊరి మీద పడేవాళ్ళం, ఎవరు ముగ్గు బాగేశారు, ఎవరు ఎంత పెద్ద ముగ్గేశారు, ఏ ముగ్గు బాగుంది, కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అని అన్ని వీధులు తిరిగి వచ్చేవాళ్ళం.
ఈ ఇయర్ అవన్నీ బాగా మిస్ అయ్యాము. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ అట్లీస్ట్ నేను నా ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయగలిగాను. న్యూ ఇయర్ కి ఆఫీస్ హాలిడే ఉండింది. ఇంకా ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుందని చెప్పేసి మధ్యాహ్నం నుంచి బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఈ రోజు నా మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా బుజ్జిబాబు గురించే. బికాస్ నేను అప్పుడో ఇప్పుడు అలా బయట తిరిగి వస్తున్నానే కానీ వాడు స్కూల్కి వెళ్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు, అంతకు మించి ఎక్కడికి ఆడుకోవడానికి కానీ అలా ఏం అవ్వట్లేదు. సో సరే వాడిని తిప్పినట్టు ఉంటుంది, మేము కూడా బయటకు వెళ్ళినట్టు ఉంటుంది కదా అని ప్లాన్ చేసుకున్నాము. ఇంక ఇప్పుడు అందరం కూర్చొని లంచ్ చేస్తున్నాము. ఈ రోజు రెసిపీస్ ఏమీ షూట్ చేయలేదు, డైరెక్ట్ గా ఏం ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను. పన్నీర్ పులావ్ తో పాటు జీడిపప్పు మునంకాడ కర్రీ చేశాను. నేను ఈ కర్రీ చేయడం ఇదే ఫస్ట్ టైం, కానీ చాలా మంచిగా వచ్చిందండి. టేస్ట్ అయితే సూపర్ ఉండింది. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ 3:30 కల్లా మేము బయటకు వెళ్దామని అనుకున్నాము. ఈ లోపైతే నేను బుజ్జిబాబుతో మంచిగా ఆడుకుంటూ ఉన్నాను. చూస్తూనే ఇయర్స్ అయితే డేస్ లాగా అయిపోతూ ఉన్నాయి. మొన్న నాకు బుజ్జిబాబు పుట్టాడు, నేను మొన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అన్నట్టుంది. బట్ బుజ్జిబాబు పుట్టి 5 years అయిపోయింది అండ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా 5 years అయిపోయింది. చూద్దాం ఈ ఇయర్ వీలైతే సెలబ్రేషన్స్ కూడా చేసుకుందాము. ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ నాకు ఆంటీ వాళ్ళు పిలిచారనమాట కేక్ కటింగ్ చేయడానికని. ప్రెసెంట్ టైం ఎంత అయిందో తెలుసా? ఆఫ్టర్నూన్ 2:30. ఈ టైం కి మధ్యాహ్నం 2:30కి వీళ్ళు కేక్ కట్ చేస్తూ ఉన్నారు. చాలా ఫన్ జరిగింది. మోస్ట్లీ వీలైనంత వరకు రా క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ ఓ సారీ, 3rd floor కింద ఈ ఆంటీ. సో అలా నవ్వుకుంటూ హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము మధ్యాహ్నం 2:30కి. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ రెడీ అయిపోయి బయలుదేరిపోయాను. ఈ రోజు నేను, అమ్మ, అత్తయ్య, బుజ్జిబాబు, అనుష మా ఇద్దరం కలిసి బయటకు వెళ్తున్నాము. యాక్చువల్ గా డాడీని కూడా రమ్మన్నాను, కానీ నేను రెస్ట్ తీసుకుంటాను మీరే వెళ్ళండి అని చెప్పారు. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అన్నది ఎవరైనా గెస్ట్ చేస్తే ఇప్పుడే వీడియోని పాజ్ చేసి నాకు కామెంట్స్ లో చెప్పండి. మేము వెళ్తున్నాం సిఎంఆర్ సెంట్రల్ కి. మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఎక్కడికి బయటకు తీసుకెళ్దాం అన్నా సరే బయట చాలా మంచు పడుతుంది. సో బుజ్జిబాబుకి అంత సేఫ్ కాదు కాబట్టి క్లోజ్డ్ ఏరియాకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనుకున్నాను. యాక్చువల్ గా December 31st రోజు ఈవినింగే బుజ్జిబాబుని ప్లేమోర్ కి తీసుకెళ్దాం అనుకున్నా. అది కూడా మా ఇంటికి చాలా దగ్గర. బట్ అక్కడ పిల్లలు ఆడుకోవడానికే ఉండింది, కానీ ఫుడ్ ఉందో లేదో నాకు ఐడియా లేదు. అందుకనే ఇంకా సిఎంఆర్ సెంట్రల్ అనుకోండి, ఫుడ్ ఉంటది, పిల్లలు ఆడుకోవడానికి ఉంటది, పెద్దవాళ్ళు షాపింగ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు మేము. సో ఇంకా ఈ ఆప్షన్స్ అన్ని ఉన్నదంతా సిఎంఆర్ సెంట్రల్ లోనే. అందుకనే సిఎంఆర్ సెంట్రల్ కి వచ్చాము. ఇది ఏమంటారో నాకు కరెక్ట్ గా తెలియదు, కానీ మిర్రర్ గ్లేజ్ అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం ఇందులోకి అందరం కలిసి వెళ్ళామన్నమాట. అమ్మ గాని, అత్తయ్య గాని, అనుష గాని వీళ్ళు ముగ్గురు ఇలా ఎక్స్పెరిమెంటల్ పర్సన్స్ అయితే కాదు. చూసి ఆనందిస్తారు అంతేగాని వాళ్ళంతలో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయరు అనమాట. సో లేదు, ఈ రోజు ఎలా అయినా సరే మనం వెళ్దాము అని చెప్పి వాళ్ళని తీసుకెళ్లాను. ఈవెన్ మేము వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఈవెన్ అందరికీ ఫస్ట్ టైమే లేండి. పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బట్ ఓవరాల్ గా ఎస్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఓవరాల్ గా ఒక 10 to 15 minutes అనుకుంటాను ఫైన్ ద వే అన్నట్టు వెళ్ళాము. ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ డెవిల్ హౌస్ కూడా ఉండింది, బట్ అందులోకి వెళ్లే సాహసం కానీ అటువైపు చూసే సాహసం కూడా నేను చేయను. అందుకనే ఇది కొంచెం నాకు యాప్ట్ గా ఉందని చెప్పి ఇందులోకి వెళ్ళాను. ఆ మిర్రర్ గ్లేజ్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం గేమ్ జోనే కదా, నా కొడుకు ఆడడం స్టార్ట్ చేశాడు. ఇవన్నీ నేను ఇంతకు ముందు ఎంకరేజ్ చేసేదాన్ని కాదు, బట్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమైనా కొత్తగా వీడిని ఎక్కడైనా జాయిన్ చేయాలా అంటే వీడి ఏజ్ చిన్నది, తిప్పే వాళ్ళు కూడా ఉండాలి. చూడాలి, వీలైతే వీడిని ఎక్కడైనా జాయిన్ చేసి వీడికి ఒక ప్రాపర్ ట్రైనింగ్ దేంట్లోనైనా ఇప్పించాలి అనుకుంటున్నాను. సంగీతము, డాన్స్, చెస్, ఆర్ఎల్స్ ని ఇండోర్ గేమ్, ఇలా చాలా ఆప్షన్స్ చూస్ చేసుకున్నాను నేను బుజ్జిబాబు విషయంలో. చూస్ చేసుకోవడమే కాదు, చాలా మందితో కాంటాక్ట్ కూడా అయ్యాను. బట్ అందరూ చెప్పింది ఏంటి అంటే ఆఫ్టర్ 5 years, ఈ ఇయర్ తో వీడికి 5 నుండి 6 years వస్తాయి కాబట్టి అమ్మయ్య ప్రశాంతంగా ఉన్నాను. అంటే ఏదో ఒక యాక్టివిటీలో జాయిన్ చేసాం అనుకోండి, వాళ్ళు మంచిగా అందరితో ఎంగేజ్ అవుతారు, సోషలైజ్ అవుతారు, అన్ని కొత్తగా నేర్చుకుంటారు. వీడిని ఎక్కడో దగ్గర జాయిన్ చేయాలని నేను ఎందుకు ఇంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నానంటే, ఈ జనరేషన్ కిడ్స్ కి చాలా ఆప్షన్స్ రావడం వల్ల 24/7 చేతిలో ఫోన్ ఉంటూనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అని వాళ్ళకి అవసరం లేని కంటెంట్ అంతా వాళ్ళు చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ అందరూ కలిసి కామెడీ ఎంటర్టైనింగ్ వీడియోస్ అన్ని చేస్తూ ఉంటారు. ఫస్ట్ షార్ట్స్ లో అవే పాపప్ అవుతూ ఉంటాయి. అవి కొద్ది గొప్ప వీడు చూస్తా ఉంటాడు. నాకు అది నచ్చదు. ఈ ఏజ్ కి అవి అవసరం వీడికి అనిపిస్తుంది. వెంటనే ఇంకా స్క్రోల్ చేసే నాన్న అని చెప్తూ ఉంటాను. వీళ్ళ చైల్డ్హుడ్ ఇలా అవుతుంది కదా, బట్ మా చైల్డ్హుడ్ కంప్లీట్ డిఫరెంట్ అండి. 99 కిడ్స్ అయితే నాతో కనెక్ట్ అవుతారేమో. ఇప్పుడున్న స్మార్ట్ టీవీస్ మాకు అప్పుడు లేవు. ఒక చిన్న డబ్బా టీవీ ఉండేది. ఆ టీవీకి డస్ట్ పట్టకుండా దానికి ఒక కట్టెన్ వేసేవాళ్ళు. అండ్ టీవీ రిమోట్ ఇంకా స్పెషల్. రిమోట్ పనిచేయక కొట్టి అది ఊడిపోతే మళ్ళీ దానికి ప్లాస్టర్ వేసి, ఆ రిమోట్ ఎక్కడ పాడైపోతుందో, ఎక్కడైనా కిందన పడిపోతే విరిగిపోతుందేమో అని మళ్ళీ దానికి ఇంకో సెపరేట్ కవర్. ఈవెన్ స్మార్ట్ ఫోన్స్ కూడా మాకు అప్పుడు లేవు. నోకియా, వడా ఫోన్ అంటూ ఏవో ఫోన్లు ఉండేవి. అన్ని చిన్న డబ్బా కీప్యాడ్ ఫోన్సే.
అమ్మ వాళ్ళకి అయితే ఎర్ర బటన్ పచ్చ బటన్ తప్పించి ఇంకే బటన్ల గురించి తెలియవు. మనకి సుడోకో అండ్ స్నేక్ గేమ్ ఈ రెండే ప్రపంచం. ఆ రెండిట్లతోనే ఆడుకునే వాళ్ళం. టీవీలో వచ్చే కార్టూన్ షోస్ పాడుతా తీయగా, సరిగమప అండ్ ఆదివారం ఉదయం పూట వచ్చే పంచతంత్రం, ఎండాకాలంలో మామిడికాయ ముక్కలు, రస్న ఇవి కంపల్సరీ ఉండేవి. షాప్ కి వెళ్ళి మరి ఐస్ గడ్డలు కొనుక్కొని వచ్చేవాళ్ళమి. ఇఫ్ ఇన్ కేస్ కరెంట్ పోయిందా అంటే వీధిలో పిల్లలందరూ కలిసి ఒకే దగ్గర చేరి దాగుడు మూటలు, అష్టాచమ్మ, గట్టు చెరువాటని ఏదో ఉండేది. నేల మీద కాలేయకూడదు, గట్ల మీద నించోవాలి అంటే అందరూ గబగబో పరిగెట్టుకొని వెళ్ళిపోయి ఎవరు గట్టు మీద వాళ్ళు నించుండేవారు. అండ్ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అని కలర్ గేమ్స్ కూడా ఆడుకునే వాళ్ళం. బట్ ఈ జనరేషన్ కిడ్స్ కంప్లీట్ గా ఇవేవి తెలియకుండానే పెరుగుతున్నారు. అవసరం లేని సోషల్ మీడియా నాన్ సెన్స్ అంతా ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు. నాకు అదే బాధేస్తుంది. మొత్తం అపార్ట్మెంట్ లో చిన్నపిల్లడు వీడొక్కడే, వీడితో ఆడుకోవడానికి పిల్లలు ఇంకెవ్వరూ లేరు. అప్పటికి ఆంటీ వాళ్ళు పిలుస్తారు రా ఆడుకుందు అని. అలా ఏదో కొంచెం ఆడుకోవడానికి అయితే వెళ్తాడు గానీ వెంటనే వచ్చేస్తాడు. వీడికి సోషలైజ్ అవ్వడం చాలా తక్కువ అనమాట. సో చూస్తున్నాను ఏదైనా మంచి యాక్టివిటీస్ గురించి మీకు ఎవరికైనా తెలిసినా ఆర్ఎల్స్ సింగింగ్, డాన్సింగ్ ఇలా వీటి గురించి కూడా ఆన్లైన్ లో ఒకవేళ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా టీచర్స్ ఉంటే మీకు తెలిస్తే మీ పిల్లల్ని జాయిన్ చేస్తే అక్కడ టీచింగ్ బాగుంది అనిపిస్తే నాకు ప్లీజ్ కామెంట్స్ లో చెప్పండి. అట్లీస్ట్ ట్రై చేస్తాను ఆన్లైన్ క్లాసెస్ లోనైనా జాయిన్ చేయడానికి. అండ్ ఇంక ఇక్కడ మొత్తం బుజ్జిబాబుని ఆడించేసిన తర్వాత ఇప్పుడు మేము నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాము. ఇది కంప్లీట్ గా టాప్ ఫ్లోర్ అన్నమాట, 4th ఫ్లోర్. టాప్ ఫ్లోర్ అంతా కూడా ఫుడ్ ఉంటుంది. మెయిన్ గా డైనింగ్ ఏరియా ఉంటది అండ్ అట్ ద సేమ్ టైం ఒక సైడ్ అంతా రెస్టారెంట్స్ ఉంటాయి, ఇంకొక సైడ్ డామినోస్, మెక్డీ, బర్గర్ కింగ్, పిజ్జా హట్, తర్వాత కేఎఫ్సి ఇవన్నీ కూడా ఒక సైడ్ ఉంటాయి అన్నమాట. మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే రెస్టారెంట్ ఏరియా సైడే వెళ్తాం కానీ ఈ సైడ్ ఎప్పుడు రాలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం పిజ్జా హట్ కి వచ్చాము. అండ్ సో ఫర్ ద ఫస్ట్ టైం పిజ్జా హట్ లో పిజ్జా ట్రై చేయబోతున్నాము. ఇంతకు ముందంతా మేము డామినోస్ ఇంటికి ఆర్డర్ చేసుకోవడం అలా చేసాము. సరే ఇంక ఈ రోజు ఎటు వచ్చాము కాబట్టి ఇక్కడికి వచ్చాము. మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక 30 minutes వెయిట్ చేయమన్నారు, ఫుడ్ రెడీ అవుతుందని చెప్పి. 30 minutes తర్వాత మాకు వచ్చి సర్వ్ చేశారనమాట. చాలా రోజుల తర్వాత బిడ్డ ఇక్కడ డ్రింక్ తాగుతున్నాడు కదా, వాడి ఫేస్ అయితే 1000 watts బల్బ్ లాగా వెలిగిపోయింది. బికాస్ ఇంట్లో వాడికి డ్రింక్, ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్స్, తర్వాత మిల్క్ ఆర్ఎల్స్ ఎనీ ఐస్ రిలేటెడ్ ఐటమ్ ఏది ఇవ్వమన్నమాట. ఎప్పుడైనా ఇలా బయటకు వస్తేనే వాడికి ఆ ఛాన్స్, కాబట్టి ఆ ఛాన్స్ ని వాడు మంచిగా యూటిలైజ్ చేసుకుంటాడు. మొత్తం తాగేసాడని అనుకోవద్దు, చాలా కొంచెం తాగాడు, రిమైనింగ్ అంతా మేమే తాగేసాం. ప్రేక్షకుల ముఖ చిత్రాలు అయితే ఇలా ఉన్నాయి. పిజ్జా తిన్న తర్వాత ఎలా ఉంది అని అడిగితే బాగుంది అని చెప్పారు. నిజంగానే ఆ రోజు పిజ్జా బాగుంది. ఇంక ఇక్కడ తినడం అయిపోయిన తర్వాత మేము మెక్డానల్డ్స్ కి వెళ్ళాము. అక్కడ మా అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రౌనీ విత్ వెనిలా ఐస్ క్రీమ్. యాక్చువల్ గా బుజ్జిబాబు బర్త్డే టైంలో వచ్చినప్పుడు ఫస్ట్ టైం ట్రై చేసాము, బాగా నచ్చింది. ఆ తర్వాత డాడీ బర్త్డే కి కూడా ఇక్కడికి వచ్చాము. బట్ అప్పుడు మేమందరం తిన్నాం కానీ డాడీ తినడం కుదరలేదు. ఈసారి అనుష కూడా ట్రై చేసింది. తనకి చాక్లెట్ ఫ్లేవర్ నచ్చదంట, తనైతే అంత మంచిగా ఎంజాయ్ చేయలేదు కానీ మిగతా వాళ్ళందరం మంచిగా తిన్నాము. నెక్స్ట్ టైం కన్ఫర్మ్ గా డాడీతో ఈ ప్లేస్ కి రావాలి, ఈ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ ఆయనతో ట్రై చేయించాలి. సో చూద్దాం, నెక్స్ట్ బర్త్డే వస్తుంది కదా అప్పుడైనా తీసుకెళ్దాం అని అనుకుంటున్నా. అలాంటి సాహసాలు నుంచి ఇంకా అలా కిందకి రాగానే వీడికి కాటన్ క్యాండీ కనిపించింది, నాకు కావాలి అని ఎంత గోల పెట్టాడో. కింద పడి దొరలడం ఒక్కటే చేయలేదు, రిమైనింగ్ ఎన్ని సాహసాలు చేయాలో అన్ని చేశాడు అనమాట. ఫస్ట్ డాబా మీద మార్ష్మెలోస్ కావాలి అని గోల పెడితే ఏదో ఒకటి చెప్పి కిందకి తీసుకొచ్చాను. ఇంకా ఇక్కడ కాటన్ క్యాండీ కావాలని గోల పెట్టాడు. సరే అని తీసుకున్నాను కానీ ఈ కాటన్ క్యాండీ మొత్తం పంచదార పాకం అండి బాబు. మన చిన్నప్పుడు కాటన్ క్యాండీ అంటే అది ఒక టేస్ట్ ఉండేది, ఈవెన్ చేతికి కూడా అంటుకుండేది కాదు. బట్ దీన్ని ఇలా ముట్టుకున్నా చాలు చెయ్యంతా జిడ్డు జిడ్డుగా అయిపోయింది. యాక్చువల్ గా మేము తినేసిన తర్వాత షాపింగ్ చేద్దామని అనుకున్నాము, కాకపోతే ఆ రోజు నైట్ ఇమీడియట్ గా నాకు ఒక చాక్లెట్ కేక్ ఆర్డర్ వచ్చిందనమాట. అందుకని ఇంకేం షాపింగ్ చేయకుండా డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసి రాగానే ఇంకా కేక్ బ్యాటర్ అంతా మిక్స్ చేసి బేకింగ్ కి పెట్టేసి ఒక ½ an hour లో కేక్ కూడా బేక్ అయిపోయింది. ఇప్పుడు ఇది డీమోల్డ్ చేసి చూద్దాము. ఇంక ఇక్కడ మీరు చూసినట్టయితే కేక్ కూడా ఈజీగా డీమోల్డ్ అయిపోయింది. ఇది ఎగ్ తోనే ప్రిపేర్ చేశానండి చాక్లెట్ కేక్. కస్టమర్ కూడా కేక్ చాలా బాగుంది అని చెప్పారు. బట్ అందరూ కూడా క్రీమ్ ప్రిపేర్ చేయొచ్చు కదా, క్రీమ్ తో కేక్స్ చేయొచ్చు కదా అని అడుగుతూ ఉన్నారు. ఎస్, క్రీమ్ తో కేక్స్ అయితే ఆర్డర్స్ తీసుకుంటున్నాము. మీకు కావాలి అనుకుంటే ఏ డిజైన్ చెప్తే దాన్ని బట్టి మేము కేక్ ప్రిపేర్ చేస్తాము. మన దగ్గర ఎలాంటి క్రీమ్ కేక్స్ అయినా ఆర్ఎల్స్ బేసిక్ స్పాంజ్ కేక్ అయినా కప్ కేక్స్ అయినా అవైలబుల్ గా ఉన్నాయండి. ముందే కేక్స్ ఏమి ప్రిపేర్ చేసి ఉంచాము, ఆర్డర్ వచ్చిన తర్వాతే కేక్ బేక్ చేస్తాము. ఈవెన్ మన దగ్గర ప్లమ్ కేక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. సో మీకు ఎవరికైనా కేక్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్స్ లో చెప్పండి, నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను. డీటెయిల్స్ అయితే నేను కంప్లీట్ గా ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్ లోనే ఇవ్వట్లేదు.
వన్స్ అంతా సెట్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ బాక్స్ లోని మన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నా కూడా డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ప్రకారం మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంక ఇక్కడ ఈవినింగ్ 7 ఆ టైం కి కస్టమర్ కి కేక్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాను. సో ఇలా బిజీగా నా న్యూ ఇయర్ అయితే ఎండ్ అయిపోయింది. అండ్ ఈ బ్లాగ్ ని నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ఇంతే వీడియో, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్.